తెలంగాణలో ఎండలు బగబగా మండనున్నాయి. వాతావరణంలో మార్పులతో కురిసిన అకాల వర్షాలతో 2-3 రోజులు చల్లబడిన వాతావరణం ఇప్పుడు మళ్లీ వేడెక్కుతుంది. నేటి నుంచి పగటి ఉష్ణోగ్రతలు పెరగనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీలు పెరుగుతున్నాయి. ఉత్తర దిశగా వీస్తున్న పొడిగాలుల కారణంగా తెలంగాణలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరగనున్నాయని ఐఎండీ తెలిపింది. మార్చి 27 నుంచి 30 వరకు తూర్పు తెలంగాణ ప్రాంతంలో ఉష్ణోగ్రత 41 నుంచి 43 డిగ్రీల వరకు నమోదవుతుందని హెచ్చరిక జారీ అయ్యింది. హైదరాబాద్ లో కూడా ఉష్ణోగ్రత పెరగనుంది. 38 నుంచి 40 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఏప్రిల్ నుంచి వడగాలులు తీవ్రత పెరుగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజు పటేల్ అందిస్తారు. ఎస్ రాజు, వాతావరణంలో చాలా మార్పులు ఉన్నట్లు తెలుస్తుంది. ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్? గుడ్ మార్నింగ్ సునీత. తెలంగాణలో పూర్తి స్థాయిలో ఎండాకాలం రాబోతుందని చెప్పవచ్చు. పూర్తిగా కూడా ఎండలు బగబగ మండే అవకాశం మనకు ఉగాది నుంచి కనిపిస్తుంది. సో అది గత 3 రోజుల నుంచి వాతావరణం తెలంగాణ ప్రాంతాల్లో కొంచెం చల్లబడింది. ఎందుకంటే మనకు ఇచ్చినటువంటి గాలాలతో ఒక మోస్తారు నుంచి ఒక తేలికపాటు వర్షాలు పడడంతో గత 3 రోజుల నుంచి కూడా తెలంగాణ వ్యాప్తంగా కాస్త వాతావరణం చల్లగా కనిపించింది. కానీ ఈ రోజు నుండి మాత్రము ఎండలు క్రమక్రమంగా పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉగాది నుండి మాత్రము తీవ్ర స్థాయిలో ఎండలు ఉంటాయని, సూర్యుడు తన ప్రతాపాన్ని చూపించే అవకాశం ఉందని కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. దీంతో తెలంగాణ వ్యాప్తంగా మనకు ఈసారి ఉష్ణోగ్రతలు ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. ఉగాది నుంచి మనకు 41 నుంచి 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు ఉండే అవకాశం ఉంది. తెలంగాణ వ్యాప్తంగా హైదరాబాద్ లో మాత్రము 40 డిగ్రీల వరకు పగటి ఉష్ణోగ్రత నమోదు కానుంది. దీని ప్రధానంగా కారణము వాతావరణ శాఖ చెప్పిన ప్రకారము మనకు ఉత్తర దిశగా వీస్తున్నటువంటి పొడిగాలుల కారణంగా ఈ యొక్క ఉష్ణోగ్రత ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. దాంతో పాటు వడగాలు కూడా ఎక్కువగా వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో తెలంగాణలో మరొకసారి పూర్తి స్థాయిలో మనకు వాతావరణం వేడెక్కనుంది. ఎక్కువ శాతం మనకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. సో ఇటీవల కురిసినటువంటి వర్షాలతో కొంచెం చల్లబడిన వాతావరణం ఇప్పుడు మళ్లీ వేడెక్కనుంది. పగటి ఉష్ణోగ్రతలతో పాటు మనకు రాత్రి ఉష్ణోగ్రతలు కూడా చాలా ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. ఒకసారి నిన్నటి ఉష్ణోగ్రతలు కనుక మనం తీసుకుంటే ఇటు నిజామాబాద్, ఆదిలాబాద్, భద్రాచలం, ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాలో అత్యధికంగా మనకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్ జిల్లాలో 39 డిగ్రీలు, నిజామాబాద్ లో 38.2, భద్రాచలంలో 38.1, ఖమ్మంలో 38 డిగ్రీలు నమోదైంది. మహబూబ్ నగర్ లో 36.5, మెదక్ లో 35.4, హన్మకొండలో 33.5, ఇక హైదరాబాద్ లో తక్కువ స్థాయిలో మనకు 34.6 డిగ్రీల ఉష్ణోగ్రత మనకు నిన్న నమోదైంది. సో క్రమక్రమంగా కూడా ఉష్ణోగ్రత పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే మనకు ఉత్తర దిశగా వీస్తున్న పొడిగాళ్ల కారణంగా క్రమక్రమంగా మనకు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. మార్చి 27 నుంచి 30 తారీఖు వరకు తెలంగాణ ప్రాంతాల్లో 41 నుంచి 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదు కానుంది. హైదరాబాద్ లో కూడా ఉష్ణోగ్రత పెరగనుంది. మిగతా ప్రాంతాల్లో మనకు 30 నుంచి 40 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రత నమోదే అవకాశం ఉంది. ఏప్రిల్ నుంచి మాత్రం వడగాళ్ల తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. పైపు మనం చూసుకుంటే మనకు ఇప్పుడు ప్రస్తుతం మన దక్షిణ ఛత్తీస్గఢ్ నుంచి అటు మధ్య మహారాష్ట్ర, ఉత్తర కర్ణాటక, ఉత్తర కేరళ మీదుగా సముద్ర మట్టానికి మనకు 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతుంది. ఈ ద్రోణి కారణంగా ఇవాళ తెలంగాణలో వాతావరణం పూర్తిగా మన పొడిగా ఉండే అవకాశం ఉంది. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. ఈ మనకు అటు తూర్పు తెలంగాణ జిల్లాలు కనుక చూసుకుంటే మనకు ఖమ్మం గాని, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, అలానే ఇటు మన భూపాల్పల్లి, వరంగల్, మహబాద్ జిల్లాలో, సూర్యాపేట ఈ జిల్లాలో కూడా వాతావరణం వేడెక్కే అవకాశం ఉంది. ఉష్ణోగ్రతలు కూడా ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. సో 3 రోజుల పాటు కాస్త చల్లగా ఉన్నటువంటి వాతావరణం ఈ రోజు నుంచి క్రమక్రమంగా ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. సో అందుకు కూడా ప్రజలు కూడా అలర్ట్ గా ఉండాలి కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది. అయితే ప్రెసెంట్ గానైతే వాతావరణం పొడిగా ఉండటంతో కొంచెం ఇబ్బందికరంగా లేని పరిస్థితి ఉంది. కానీ ఉగాది నుంచి తీవ్ర స్థాయిలో మనకు
ఎండలు పెరిగే అవకాశం ఉండటంతో ప్రజలకు ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఎందుకంటే గత వారం రోజుల క్రితము మనకు రికార్డు స్థాయిలో 41 డిగ్రీల పైగా మనకు ఉష్ణోగ్రత నమోదైంది. అంటే ఇప్పుడు చెప్తున్నటువంటి వాతావరణ శాఖ ఇప్పుడు చెప్తున్న వివరాల ప్రకారం 43 డిగ్రీల వరకు కూడా మనకు ఉష్ణోగ్రత పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి క్రమక్రమంగా పెరిగింది. ఏప్రిల్ ఉంది, మనకు మే నెల ఉంది. కాబట్టి తీవ్ర స్థాయిలో ఈసారి వాతావరణ శాఖ చెప్పినట్టుగా మనకు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. ఇందుకు తగ్గట్టు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉంటారు. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు మనకు వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి మెయిన్ సీజన్, పంటల సీజన్, మొన్నటి వర్షాలతోటి కొంచెం మామిడి పంటలు నష్టపోయారు రైతులు. మొక్కజొన్న పంటలు కూడా నష్టపోవడం జరిగింది. ఇప్పుడు మొక్కజొన్న కోతకు వస్తుంది, మామిడి కాయలు కూడా కోతకు వస్తుంది. దాంతోపాటు వరి పంట కూడా కోతకు వస్తుంది. కాబట్టి వ్యవసాయానికి సంబంధించిన రైతులకు కీలకమైనటువంటి సమయము. వాళ్ళు దాదాపు 8 నుంచి 12 గంటలు పనిచేస్తేనే వ్యవసాయం సంబంధించినటువంటి పనులు పూర్తి చేసుకునే సందర్భంలో ఈ ఎండల కారణంగా, వేడి కారణంగా ఉదయం 5-6 గంటలకే వ్యవసాయ పనులకు వెళ్లి మధ్యాహ్నం వరకే వచ్చి తమ పనులు చేసుకుంటున్నారు. చాలా చోట్ల కూడా వ్యాపారాలకు సంబంధించి కానీ, మనకు మోటార్ ఫీల్డ్ ఉన్నటువంటి ఆటోలు తిరగడానికి కానీ, లారీలు తిరగాలు కానీ డే అంతా మాత్రం మనకు ఎక్కువగా నడిచే అవకాశం లేనట్టు కనిపిస్తుంది. సో పెరగనున్నటువంటి వాతావరణము, పెరగనున్నటువంటి ఉష్ణోగ్రతకు, పెరగనున్నటువంటి వేడికి అనుగుణంగా కూడా ప్రజలు తగిన చర్యలు తీసుకోవాలని వాతావరణ శాఖతో పాటు డాక్టర్లు, నిపుణులు కూడా సూచిస్తున్నారు. సునీత. రైట్ రాజు, థ్యాంక్ యూ.